పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ అప్పలనాయుడు గారు, ఇంకో పక్కన మాజీ మంత్రి గజపతి నగరం శాసనసభ్యులు మన అప్పలనాయుడు గారు, ఇంకో పక్క అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నారంటే అనిత గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, జిల్లా మంత్రిగా కూడా బాగా పనిచేస్తున్నారు. సంతోషం. ఏ నాయకుడికి ఆ నాయకుడు పాపులర్గా తయారు కావాలంటే మీకు మెరుగైన సేవలు అందిస్తేనే పాపులర్ అవుతారు. వారందరినీ కూడా అలాంటి మీరు కూడా మంచిని గుర్తించాలి, సమర్థతని గౌరవించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ హెల్త్ సెక్రటరీ అయినటువంటి వీరపండిని గారు, అదే మాదిరిగా ఈరోజు మొత్తం ఈ పెన్షన్లన్నీ కూడా సమర్థవంతంగా మీకు ఇవ్వడమే కాకుండా చాలా మంచి పేరు కూడా వచ్చింది ప్రభుత్వానికి. ఒక చిన్న తప్పు జరగకుండా రియల్ టైంలో అందరికీ పెన్షన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, ఆవిడ సెక్రటరీ, మంత్రి గారు మన అప్పలనాయుడు గారు ఇక్కడే మంత్రిగా కూడా ఉన్నారు. ఈరోజు రెండు పవిత్రమైన కార్యక్రమాలు. కూర్చోమ్మా, తీసుకుంటా, కూర్చో, కసోపు ఉపయోగపట్టు. అందరి పనైనా నీ పని, ముందు నీ పనే అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. అన్ని పనులు చేయాలి. ముందు కామన్గా అందరికీ మంచి జరిగేది మాట్లాడుకున్నాక మీ సమస్యలు తీసుకొని పరిష్కారం చేస్తాం. ఈరోజు నేను రెండు కార్యక్రమాలకు వచ్చాను. రెండు కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి అతి ముఖ్యమైన కార్యక్రమం హెచ్పివి వ్యాక్సిన్. ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. దీనికోసం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు క్యాన్సర్లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని ఎవరైతే 10th క్లాస్ 9th క్లాసు 10th క్లాస్లో ఉండి
14-15 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఇవ్వాలని ఫేజ్ 1లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. ఒక్క విజయనగరంలో 11,985 మంది ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గ్లోబల్గా చూసినప్పుడు హైయెస్ట్ క్యాన్సర్ ఉండే దేశం ఎస్వాటిని. అక్కడ 1,00,000 మందిని చేస్తే 96 మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. జాంబియా 1,00,000 మందికి 72 మందికి ఉంది. సౌత్ ఆఫ్రికా 33 మందికి ఉంది. ఇండోనేషియా 23కు ఉంది. మన దేశం 18 మందికి ఉంది. కొన్ని దేశాలు చూస్తే అమెరికా 6.3%, సౌదీ అరేబియా 2.4%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపులు 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలుగా పాయింట్లు ఉంటాయి.